ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బయట ఒక రెడ్ బైక్ ఉంది, ఎవరిది? అక్కడ టాటా షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ ఏంటది బుద్ధి లేకుంటే? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బు ఉన్నోళ్ళో చూడడం ఫాట్ లేపేయడం, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం. ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగు అంటూ ఒక్కడి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే? అబ్బో పోలీసులు గాడిద గుడ్డే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశారనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు, టెల్ మీ వాట్ దే కెన్. హే వాట్ ఆర్ డూయింగ్? హే హూ ఇస్ దిస్? నో 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 డోంట్ డు లైక్ దట్. నో. వీడిని స్టేషన్ కి తీసుకెళ్లి జాయింట్ లో తీసుకురా. నో సార్. ఓకే సార్. సాలే పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సారీ సార్, ఈ టేబుల్ రిజర్వ్డ్ సార్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఈ టేబుల్ వారిదే. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి కూర్చుంటే అంతే. రేయ్ నా టేబుల్ ఎక్కడరా? సార్ జస్ట్ మినిట్ సార్. సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను, ప్లీజ్ సార్. క్లబ్ పగిలిపోద్ది. ఈ టేబుల్ ఎవరిదిరా? సార్ మీదే సార్. వెళ్ళి మీ ఓనర్ని పిలు. ఓకే సార్. వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను, పో. ప్లీజ్ మామా, ఈ క్లబ్ మీది మామా, ఈ క్లబ్ మీది. అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు. ఏయ్ ఇలా రండి, అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి. అసలు ఇక్కడ పెట్టదంటే ఎవరు పెడుతున్నారో తెలీదు. ఓన్లీ చియర్స్, నో కాంట్రవర్సీస్, నో ఫైట్స్, నో ప్రాబ్లమ్స్, నో టెన్షన్స్. ఓకే? హే గెట్ సమ్ చిల్ బియర్ ఫర్ మై ఫ్రెండ్స్. హే గర్ల్స్, మీరేం చూస్తున్నారు? కమ్ ఆన్ డాన్స్, మ్యూజిక్, డాన్స్. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్. కమ్ ఆన్ మామా, డాన్స్ మామా. Dance, come on, Mama. Hey, take care of this. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? హాయ్. మీరేంటిలా? ఈ బిజినెస్ మందే. కార్ ఎవరిది? మా ఫ్రెండ్ది. చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా. ఏ సీను, రిపేర్ దగ్గర నుంచి చేయించు, బిల్లు తీసుకోద్దే. ఓహో చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ గ్యారేజ్ మందే అన్నమాట. అవును, హాస్పిటల్లో ఏ కారుకి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి, ఓకేనా? డూ యూ వాంట్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్, కాఫీ, టీ? బట్ వన్ కండిషన్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ. ఓకే? థ్యాంక్ యూ. అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి, ఓకే? ష్యూర్. అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడేందుకు ఇచ్చారు? ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది.
ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి, రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? ఏయ్! సార్ ఒక స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. ఆ, ఏ ఆ. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే మేడం, చెప్పు. మీరు అర్జెంట్ ఇంటికి రావాలి. ఏమైంది? అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగా? నేను 5 minutes లో వస్తున్నాను, మీరు అడిగి ఉండండి. పద పద. ఏమైంది? బ్యాక్ పెయిన్, వెనకాల నరం ఎక్కడో లాక్ అయిపోయి ఉంటది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే, చెయ్యాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నడుము పోలేదండి. సారీ. అఖిల్ what happened? Are you okay? Yeah, I'm okay. సడన్ గా ఏమైంది? థ్యాంక్స్ ఫర్ కమింగ్ Yeah, of course it's okay, but sister help చేయండి. నిలబడలేకపోతున్నారు. ఎందుకమ్మా, ఆవిడ జాగ్రత్త. పట్టుకుంటది కదా. మెల్లగా. పాపం ఆవిడేదో ఎంబీబీఎస్ ఫస్ట్ చదివింది. మీరు ఆ బెడ్ మీద కూర్చోండి. ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు. మనకెందుకు? Careful. ఆ? ఓకే. ఇది ఎలా జరిగింది? వంగున్నారా? లేదు, సడన్ గా వెనక్కి తిరిగారా? కింద మీద పడ్డారా? కింద మీద పడ్డానికి ఎవరైనా ఉండాలి కదా. సిస్టర్ ప్లీజ్ హెల్ప్. అయ్యో ఏమైంది సడన్ గా? ఓకే నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. అతను చేయండి. జాగ్రత్త సిస్టర్, నువ్వు చెక్ చేయి ఏమైందో. సిస్టర్, ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? ఇద్దరికి ఇదే ఫస్ట్ టైం. ఎక్కడండి? అయ్యో, నెమ్మది. అరే ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఉంది. ఇప్పుడు ఏం తేడా లేదు, ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా, ఓకే, పైకి ఓకే, రమ్మంటే. నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. ఓకే? ఎందుకుండో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే. నెప్పుడుతోందా? బెటర్ ఇక్కడ బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఎవరిని నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయిలే. ఏంటివి? నేర్పిమంటావా? హా? ఓకే, జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడో ఆన్ అవుతుంది. అఖిల్, ఇదేదో ఆడ స్టెథోస్కోప్ లా ఉందే. అవును. అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరే వేరేనా? అబ్బే ఒకటే. మరీ ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు, థర్మామీటర్లు, స్టెథోస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయి నాన్న, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథంతా చెప్పేసే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్. గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, నీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. Oh, beautiful idea. One second. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు. పాపులారిటీ గీసిస్తావా? ఎట్లా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది.
ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఇదిగో బాబేలరా. ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపెస్. ఆ అమ్మాయి బియాన్సీ నోయర్. ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన మూలున్నారండి. వెళ్ళి నేను వచ్చాను చెప్పు. సార్ అంత షాక్ వద్దు గానీ గర్వీళ్ళ లక్ష్మి పాటలు ఉన్నాయా? లేవండి. ఈలపాటి రఘురామయ్య లేరండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందయ్యా? చాలా అయిందండి. స్టాఫ్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం. అదా నాన్న వదినా. సరే నువ్వు వెళ్ళు. నమస్తే అన్నయ్య గారు. ఎవరమ్మా? గర్వీళ్ళ లక్ష్మి? కాదండి, అఖిల్ మదర్ని. వెరీ గుడ్. అఖిల్ ఎవరు? మీ అమ్మాయికి బాగా తెలుసులేండి. నమస్తే ఆంటీ. అమ్మా. అఖిల్ డాడీ ఆ రోజు టీవీ ఇచ్చారు. ఓ ప్లాస్మా. మీ అబ్బాయి చాలా మంచాడు. హార్ట్ కూడా చాలా పెద్దది. అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు. ఆ. ఇంట్లో మీ అమ్మాయి స్టెథోస్కోప్ మర్చిపోయింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్టెథోస్కోప్ ఏంటి? ఫస్ట్ టైం కలిసారు. డాడీ గో గెట్ సమ్ కోక్. గో ఓకే, గో ఓకే, ఓకే. ప్లీజ్. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా. అవునండి, ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే. ఓ అవునులేమ్మా, ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏమండి? చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని. అబ్బే లేదండి, ఈసారి మీరున్నప్పుడే వస్తాను. సారీ ఐ క్లీన్. ఏంటో ఇది? ఏం చేస్తున్నా? నథింగ్ హ్యాపెండ్ మ్యాన్, జస్ట్ కోక్ పడింది అంతే. యు డోంట్ వరీ, డోంట్ వరీ. ఐ క్లీన్ ఫర్ యు. అరే నథింగ్ హ్యాపెండ్ మ్యాన్, జస్ట్ కోక్ పడింది అంతే. రిలాక్స్. వై ఆర్ యు షౌటింగ్? ఐ క్లీన్ పళ్ళు రాలిపోతే చేస్తాడటయా? హలో, నీ గర్ల్ ఫ్రెండ్ ని కలవాలని వచ్చాను, కాకపోతే పద పోలీస్ స్టేషన్ కి. బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవరా నువ్వు? నీ బావనే. నువ్వు ఇందాక అమ్మాయి నేర్పించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. ఆహా. నీ అబ్బా కూల్ డ్రింక్ నాకుతారా ఇప్పుడు? నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఆగో ఆగో, ఎందుకు వాడిని కొడుతున్నావు? రౌడీదమ్మా? డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నేర్పించాడు. అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు, ఇప్పుడు వీడిని కొట్టాలనుందే. ఏయ్, ఎంతమందిని కొడుతావా? హీరోవా? ఏయ్, మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడ్పించారా? రే ఎట్రా, ఏం చేసావు? సార్ ఆ? ఏం చేయలేదు. ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడియా? ఏయ్ నువ్వేంటి? పో. పో. ఓ ఏయ్, కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. కొండరా అన్నయ్య గారు,
బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకేం అర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్పో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బాబే చిచి పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేనిస్తాను తాంబూలం. ఓకేనా? అమ్మా చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, వాళ్ళిద్దరు బావుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. సార్ రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి. ఓనర్ వస్తున్నాడు. ఇదిగోరా నాన్న జీతం. వద్దు సార్, నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీ కష్టం నాకు వద్దురా. మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఏడ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండకో, కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి. రైట్ సైడ్ ఎవరినో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో పెన్సిల్, తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు, నన్ను చూడు. కాన్సంట్రేట్.
చూస్తున్నా చూస్తున్నా ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. లే. చూస్తున్నా. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. ఏయ్, అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు, కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్. అయితే గీ. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake అయిపోయింది it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? హలో, మే స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాలేదు. చా, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్, ఒళ్ళంతా హాట్ హాట్ గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా? ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఆఫ్. ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాటు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్. ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఆహా. ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా, అసలే హెల్త్ బాగాలేదు. ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు. టాబ్లెట్ ఇవ్వనా? వద్దు. మరేం కావాలి? హలో, బయలుదేరేవలేదా? కాసేపాకు బయలుదేరు, అమ్మని గుళ్ళో దింపేసి వస్తా. ఇక్కడ అన్నయ్య హాఫ్ అన్ అవర్ నుండి వెయిటింగ్. సరే, నువ్వు బయలుదేరు. ఓకే.